ప్రైజ్ ది లార్డ్. సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లునుగాక. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్దామా? హల్లెలూయా. సంతోషం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. చాలండి. ఇక్కడ వాక్య భాగంలో చదవబడినటువంటి విషయంలో చక్కని విషయం మనకు అర్థమవుతుంది. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈ రెండు విషయాల్లో నుంచి నేను నిజమైన ద్రాక్షవల్లిని అనేటువంటి మాట ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈ పదాన్ని కాసేపు పక్కన పెడదాం. రెండో విషయం ఏంటంటే, నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన వ్యవసాయం చేస్తే ఎట్లా ఉంటుందో, ఆయన వ్యవసాయం చేసేది లాభం కోసం కాదు, ఫలం కోసం. ఫలాన్ని ఆశించి మాత్రమే ఆయన వ్యవసాయం చేస్తాడు, లాభాన్ని ఆశించి కాదు. సాతాను వ్యాపారం చేస్తాడు, వ్యవసాయం చేసేటువంటి మన ప్రభు ఫలాన్ని మాత్రమే అపేక్షిస్తాడు. ఆయన యొద్ద ఉన్నటువంటి మనమంతా కూడా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. మన పట్ల శ్రేష్టమైనటువంటి ఫలాలు కావాలని అనుకుంటున్నాడు ఆయన. ఆ ఫలాలు ఎట్లా ఉండాలి అని అంటే అద్భుతంగా ఉండాలని ఆయన ఆశ. మనం ఫలించినట్లుగా మరి ఇంకెవరు ఫలించకూడదు. మనం ఫలించి అభివృద్ధి చెందినట్లుగా ఇంకా ఎవరు అభివృద్ధి చెందడానికి లేదు. ఎవరు వ్యవసాయం చేస్తే ఇట్లా ఉంటాము అని అంటే, పరలోకపు తండ్రి వ్యవసాయం చేస్తే మనం తప్పనిసరిగా అట్లా ఉంటాం కదా. అవునంటారా కాదంటారా? దేవునికి స్తోత్రం తెలియజేయండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనకి కనబడుతూ ఉంది, ఆయన వ్యవసాయకుడు అనేటువంటి పదాన్ని మొట్టమొదటి నేను తీసుకోవాలని అనుకున్నా. నా తండ్రి వ్యవసాయకుడు, ఫలాన్ని మాత్రమే ఆశించేటువంటి వ్యవసాయకుడు, లాభాన్ని కాదు. సాతాను వ్యాపారం చేస్తాడు, మనుషులను అనేక చోట్ల అమ్మివేస్తాడు, అనేక మందికి ఫలాన్ని అమ్మివేస్తాడు. వాడు కేవలం మాటలు మాత్రమే మారుస్తాడు. వ్యవసాయం చేసేవాడు మాటలు మారిస్తే వ్యవసాయం జరగదు. వ్యవసాయం చేసేటువంటి వాడు చెమట చిందించాలి. వ్యవసాయం చేసేటువంటి వారు రాత్రనక పగలనక కష్టపడాలి. వ్యవసాయం చేసేటువంటి వారు కాలాన్ని బట్టి మరొక కాలం వరకు ఎదురు చూడాలి. పంట వేసిన వెంటనే ఫలాన్ని గొయ్యరు వారు. పంట వేసిన తర్వాత కొంత సమయం పడుతుంది వారు ఫలాన్ని గొయ్యడానికి. వారు ఫలాన్ని కోసేంత వరకు చాలా కష్టపడతారు. నీళ్లు పెడతారు, ఎరువు వేస్తారు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు. మనకు తెలుసు కదా, వ్యవసాయం చేసేటప్పుడు నేలలో ఉండాల్సినటువంటి ఆ పోషకాలను ముందుగా చూసుకుంటారు. నత్రజని, భాస్వరం, పొటాషియం, జింక్, ఇలా మొక్కకు కావాల్సినటువంటి 16 రకాల పోషక పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని బట్టి ముందుగా నేల మంచిదైతే నేలకు తగినటువంటి ఆ యొక్క విత్తనాలు, నేలకు తగినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ పరిస్థితిని, లేకపోతే ఆ యొక్క ఏమంటారు, ఆ యొక్క ఏరులను తీసుకొచ్చి అక్కడ వేసేటువంటి కార్యక్రమం ఉంటుంది, ఆ తీగెలను. కాబట్టి వ్యవసాయం చేసేటువంటి వాడు కష్టపడాలి, వ్యవసాయం చేసేటువంటి వాడు శ్రమ పడాలి. వ్యవసాయం చేసేటువంటి వాడికి ఫలం ఎట్లా వస్తుందో కూడా అది తెలియదు. వాతావరణం కూడా సహకరించాలి. ఎన్నో పరిస్థితుల తర్వాత పంట చేతికొచ్చిన తర్వాత అది నోటి దాకా వెళ్తుందో లేదో కూడా ఇప్పుడున్నటువంటి వ్యవసాయ పరిస్థితులు మనం చూసినట్లయితే అది అనుమానాస్పదమే. కాబట్టి వ్యవసాయం బహు కష్టంగా ఉంది, కానీ వ్యాపారం అట్లా కాదు. వ్యాపారం చాలా సులువు. వచ్చినటువంటి పంటను కేజీ 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలని వేలంపాట వేసి తక్కువ రేటుకో ఎక్కువ రేటుకో 5 క్షణాలలో వాళ్ళు వ్యాపారం చేసేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రభువు వ్యవసాయకుడిగా కనబడుతున్నాడు కానీ వ్యాపారస్తుడిగా కనబడటలేదు. ఎలా కనబడుతున్నాడట? ఆయన వ్యవసాయకుడిగా కనబడుతూ ఉన్నాడు. ఆయన వ్యవసాయం చేస్తే ఎట్లా ఉంటుందో, ఆయన గొప్ప వ్యవసాయం చేస్తాడు. ఆ వ్యవసాయం ఎలా చేస్తాడు అని అంటే మరొకడు చేయని విధంగా చేస్తాడు. అవునంటారా కాదంటారా? చేసేటువంటి వాడు పరలోకపు తండ్రి కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి మనం ఆలోచించడం ఏ విధమైనటువంటి తప్పు కాదు. అవునా కాదా?
కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఏదో వ్యవసాయం చేయడం ఎందుకు? ఇక్కడ ముందు మనం మాట్లాడుకున్నాం కదా, నేను నిజమైన ద్రాక్షవల్లినని ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ద్రాక్ష తోటనే వ్యవసాయం చేశాడు అని అనుకుందాం. ఏ తోట అది? గట్టిగా చెప్పండి. పరలోకపు తండ్రి ద్రాక్ష తోటనే, ద్రాక్ష తీగలనే వ్యవసాయం చేశాడు అని అనుకుందాం. వ్యవసాయం చేయాలి అని అంటే ముందు ఒక స్థలాన్ని చూడాలి. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. 5వ అధ్యాయము 2వ వచనం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి. చాలండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక స్థలాన్ని చూశారు, అందులో రాళ్లు బాగా ఉన్నాయి. రాళ్లు బాగా ఉంటే వేసినటువంటి ఆ యొక్క విత్తనాలు లేకపోతే తీసుకొచ్చినటువంటి ఆ తీగలు లోనికంటా ఏర్లు పారడానికి లేదు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఒక స్థలాన్ని చూశాడు. స్థలాన్ని చూసిన తర్వాత రాళ్ళన్నీ తీసేశాడు, బాగుగా త్రవ్వి తీశాడు. అటు ఇప్పుడు మనం దాన్ని చెప్పుకోవాల్సి వస్తే నాగలితో శ్రమపడి దున్నాడని మనం మాట్లాడుకోవచ్చు. లోతుగా దున్నాడు ఆయన, బాగుగా త్రవ్వాడు. ఎన్నో రాళ్ళు కనబడ్డాయి, ఎన్నో బండలు కనబడ్డాయి. వాటన్నిటిని తీసి ఆయన ఏం చేశాడంటే పక్కన పడవేశాడు. ఎందుకనంటే ఏ తీగ ఫలించకుండా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నాటినటువంటి ప్రతి తీగ ఆ యొక్క ఫలింపు ఎట్లా ఉండాలి అని అంటే ప్రతి తీగ యొక్క ఫలింపు శ్రేష్టంగా ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ఆయన ఏం చేశాడు అని మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే ఆయన లోతుగా దున్నాడట, చాలా లోతుగా దున్నాడు. పాపం ఆయన దున్నేటువంటి పరిస్థితుల్లో ఆయనకి గాయాలు కలిగిన పరిస్థితి అయి ఉండొచ్చు. ఆయన భుజాల మీద ఆయన రాళ్లను తీసి పక్కన పడేస్తూ ఉన్నప్పుడు ఆయన వేదన పడినటువంటి స్థితి అయి ఉండొచ్చు. ఒక మనిషి శ్రమ పడుతున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ఆ శ్రమలో నిజంగా కష్టపడేటువంటి వారిని మనం చూస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితేనే జీతం వస్తుంది. వ్యవసాయం ఒకరోజు జీతం కాదు, కొన్ని నెలలు కష్టపడితే దాని యొక్క ప్రతిఫలం వస్తుంది. బాగుగా త్రవ్వాడు, బాగుగా దున్నాడు, ప్రతి రాళ్లను తీసేశాడు, పక్కన పెట్టాడు. బాగుగా త్రవ్వాడు, రాళ్లను తీసేశాడు. ఆయన వ్యవసాయాన్ని ప్రారంభించాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలను ఒకసారి ప్రశ్నించుకోవాలా. మనం ఎక్కడున్నాము అని అంటే మనము సత్తువ గల భూమిలో నాటబడ్డాం. అక్కడ కింద చదివితే ఆ మాట మనకు అక్కడ కనబడుతుంది. మనం ఎక్కడ నాటబడ్డాము అని అంటే సత్తువ కలిగినటువంటి భూమిలో నాటబడ్డాం. మనం ఎక్కడ వాళ్ళం కాదు, మనం ఈ పరిస్థితి వాళ్ళం కాదు. నన్ను ఎక్కడో ఏలూరు అవతల నాగులపల్లి గ్రామంలో పల్లెటూరు ప్రాంతంలో ఉంటే నన్ను అమ్మగారు ఇక్కడికి పిలిచారు. రెవరెండ్ జాయిచరణ్ అమ్మగారు దైవజనురాలు నన్ను ఇక్కడికి పిలిచారు. ఇది సత్తువ కలిగినటువంటి భూమి. నేను నమ్మినటువంటి వారు దేవునికి స్తోత్రం తెలియజేయండి. హల్లెలూయా. రాళ్లను తీసివేసినటువంటి భూమి. మీరు ఫలించడానికి ఏ విధమైన అభ్యంతరం లేదు, మీరు ఫలించడానికి ఏ విధమైనటువంటి ఆటంకం కాదు. శ్రేష్టమైనటువంటి వాక్యము, శ్రేష్టమైనటువంటి ఈవెలు, శ్రేష్టమైనటువంటి బహుమానాలు, శ్రేష్టమైనటువంటి ప్రతిఫలం పొందేటువంటి భూమి. ఇక్కడ నువ్వు ఫలించలేదు అనంటే ఎక్కడా ఫలించలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ నువ్వు ఫలించలేకపోయావు అనంటే మరి ఎక్కడా ఫలించలేవు. ఆయన రాళ్లను బాగుగా ఏరు తీసేశాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, సత్తువ కలిగినటువంటి భూమిలో నాటుతున్నాడు. ఒకవేళ సత్తువ లేనటువంటి భూమిలో నాటితే మనం ఒకవేళ నేరం వేయొచ్చేమో. ఏమని అనంటే నన్ను నువ్వు నాటినటువంటి విధానం నాకెందుకో నచ్చలేదు. పాత్ర కుమ్మరివానితో మాట్లాడిందట. ఇక్కడ ద్రాక్ష తీగ ఆ యొక్క వ్యవసాయకుడితో మాట్లాడుతుందేమో. నువ్వు నన్ను సత్తువ కలిగినటువంటి భూమిలో నాటలేదు, ఈ పరిస్థితిని బట్టి నేను ఫలించలేకపోయాను, ఏర్లు లోతుగా వెళ్ళలేకపోయాయి, నాకు శక్తి చాలలేదు అనేటువంటి మాట నువ్వు మాట్లాడతావేమో. దేవుడు ముందుగా ఆలోచించి నీకు ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా సత్తువ కలిగినటువంటి భూమి, 5వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. సత్తువ కలిగినటువంటి భూమిలో ఆయన నిన్ను నాటాడు. నాకు నత్రజని లేదు, పాస్పరం లేదు, పొటాషియం లేదు, జింకు లేదు, లేకపోతే ఏదో కొన్ని కార్యక్రమాలు మొక్కకు కావాల్సినటువంటి రసాయన ఎరువులు లేవు, సేంద్రియ ఎరువులు లేవు, లేకపోతే ఇంకా ఏదో లేదు. అది నువ్వు మాట్లాడడానికి లేదు. ఏదైతే అవసరమో సమస్తాన్ని దేవుడు ఇక్కడ ఉంచాడు. ఇక్కడికి వచ్చి నువ్వు ఫలించాలి, అది నువ్వు చేయాల్సినటువంటి పని. దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచాడు, సత్తువ కలిగినటువంటి భూమిలో ఉంచాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే
శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. చాలండి. ఎలా నాటాడట? ఒకవేళ శ్రేష్టమైన తీగలు తేలేదని మీరు నిందేస్తారేమో ఆయన మీద. ఆయన శ్రేష్టమైనటువంటి తీగలను తీసుకొచ్చాడట. శ్రేష్టమైనటువంటి తీగలను తీసుకొచ్చాడు. ఎందుకని అవి శ్రేష్టమైనవి అని మాట్లాడుతున్నామనంటే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి తీగలు, అనగా ఐగుప్తు దేశంలో ఫలిస్తే దాని ఫలింపు ఎట్లా ఉంటుందో ఏమో కానీ ఆయన ఏం చేశాడంటే ఐగుప్తు దేశం నుంచి శ్రేష్టమైనటువంటి తీగలను తీసుకొచ్చి ఆయన నాటాడు. మనం కూడా పాపంలో ఉన్నాం, లోకంలో ఉన్నాం, దుర్మార్గతలో ఉన్నాం, దుష్టత్వంలో ఉన్నాం, ఇష్టానుసారమైనటువంటి క్రియలకు లోబడిపోయాం. మనల్ని ఆదుకోగలిగిన వాడు ఎవడూ లేడని ఆకాశం వైపు, దేవుని వైపు చూసి చేతులు చాచినటువంటి సందర్భంలో ప్రభు అన్నాడు, నేను నిన్ను శ్రేష్టమైన తీగగా నాటుతున్నానని మాట్లాడుతూ ఉన్నాడు. ఊరికనే అల్లాటప్పగా కాదు, ఊరికనే ఏదో చూసి ఏదో ఇది మంచిదేలే అని ఒక ఆలోచనతో, ఒక ఇమాజినేషన్ చేసుకుని తీసుకొచ్చి నాటినటువంటి తీగ కాదు. ఆయన పరిశీలించి పరిశోధించి ఇది ఐగుప్తు దేశంలో ఉండుట మంచిది కాదు అని, ఐగుప్తు దేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి బానిసత్వంలో ఉన్నటువంటి ఆ తీగలను తీసుకొచ్చి దేవుడు ఎక్కడ నాటాడు అనంటే కానాను దేశంలో నాటాడు. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే ఆ మాట మనకు కనబడుతుంది. ఆయన నాటాడు. ఎక్కడ నుంచి తీసుకొచ్చి? ఐగుప్తులో తీసుకొచ్చాడు. నిన్ను కూడా నన్ను కూడా లోక పాపము చేత, లోక ధర్మశాస్త్రము చేత, లోక మతము చేత, లోకంలో ఉన్నటువంటి ఐహిక విచారాల చేత, దుష్టత్వం చేత పట్టబడినప్పుడు, నాకు ఆధారం లేదు అని మనస్సు నెమ్మది లేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు, గుండె భారంతో దేవుని వైపు చూసినప్పుడు, చెమర్చిన కన్నీళ్లు ఆయనను తాకినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, నువ్వు ఇక్కడ కాదు ఉండేది అని ఆయన ఏం చేస్తున్నాడంటే నిన్ను తీసుకుని వస్తున్నాడు. ఎలాగా విమోచించి తీసుకుని వస్తున్నాడు. ఫరో దగ్గర నుంచి విమోచించాడు, ఫరో సైన్యం నుండి విమోచించాడు, ఐగుప్తు ఆలోచనల నుంచి విమోచించాడు, ఐగుప్తు తలంపుల నుంచి విమోచించాడు. అక్కడ నువ్వు ఉండుట మంచిది కాదు అని అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చి ఏం చేశాడంటే శ్రేష్టమైన తీగ వంటి దానిగా నిన్ను నన్ను మనల్ని సత్తువగలిగినటువంటి భూమిలో శ్రేష్టమైనటువంటి దానిగా ఐగుప్తు నుండి, పాపము నుండి తీసుకువచ్చి పరిశుద్ధమైనటువంటి స్థలంలో నాటాడు. ఏ విధమైన సందేహం లేదు. ఈరోజు ప్రభు రక్తం ద్వారా నేను విమోచించబడ్డాను, ప్రభు రక్తం ద్వారా విమోచించబడ్డాను కాబట్టే ఆయన సన్నిధిలో ఏకీవించి ప్రార్థించగలుగుతున్నాం, ఆయన సన్నిధిలో వాక్యాన్ని చదవగలుగుతున్నాం, ఆయన సన్నిధిలో ఆయన్ని ఆరాధన చేయగలుగుతున్నాం, ఆయన కొరకు బ్రతకడానికి నిబంధన తీసుకోగలుగుతున్నాం. నిజం. కాబట్టి మనం విమోచించబడినటువంటి వారం. కానీ అక్కడ ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి ఒక దారుణమైన విషయం ఏంటంటే, ఐగుప్తు దేశాన్ని వారు విడిచి వచ్చారు కానీ వారిలో నుండి ఐగుప్తు వెళ్ళిపోలేదు. అది వారి దగ్గర పెద్ద సమస్య అయిపోయింది. వారి హృదయాలలో ఐగుప్తు ఉండిపోయింది. వారి హృదయాలలో ఐగుప్తు పాపం ఉండిపోయింది. అనేక మంది ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో అనేక మంది లోకము నుండి, లోక పాపము నుండి, ఆచారాల నుండి, లోక ఉద్దేశాల నుండి, ఏయో తలంపుల నుండి విమోచన పొందారు. ప్రభు కన్నీళ్ళ నుండి బయటకు తీసుకుని వచ్చాడు. ఏదో దుర్మార్గమైనటువంటి పరిస్థితి నుంచి స్వేచ్ఛా జీవితమైనటువంటి సంతోష ఆనంద భరితమైనటువంటి ఈ స్థితిలోనికి తీసుకుని వచ్చారు. దేవుడైతే తీసుకుని వచ్చాడు కానీ మన హృదయం ఇంకా దుఃఖంలో ఉండిపోయిందేమో ఒకసారి ఆలోచించుకోవాలి. మన హృదయం ఇంకా పాపంలో ఉండిపోయిందేమో ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన వ్యవసాయం చేస్తున్నాడు నిన్ను నన్ను. ఆనాడు ఇశ్రాయేలీయులను ఆయన వ్యవసాయం చేశాడు. చదవండి అమ్మా, కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 8వ వచనం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి ఏం చేశాడు చూడండి. ఇక్కడ చక్కని ఒక థీమ్ కనబడతా ఉంది. ఆయన వ్యవసాయం చేస్తే ఇంత ఆలోచిస్తాడా? అవును, ఆలోచించాలి. భూమిని గురించి ఆలోచించాలి, భూమి యొక్క పరిశుద్ధతను గురించి ఆలోచించాలి, ఆ యొక్క తీగ శ్రేష్టత్వాన్ని గురించి ఆలోచించాలి, ఆ పొరుగు దేశం నుంచి తెస్తున్నటువంటి తీగ ఫలింపుని గురించి ఆలోచించాలి. ఆయన అందరి పట్ల ఒక ఆలోచన కలిగిన వాడు, మనందరి పట్ల ఒక ప్రణాళిక కలిగినటువంటి వాడు. ఏ విధమైనటువంటి సందేహం లేదు. అందుకుని ఆయన పరమ వ్యవసాయకుడిగా కనబడుతూ ఉన్నాడు. ఆయన మరలా చెప్తున్నాను, నీ దగ్గర నుంచి లాభాన్ని ఆపేక్షించి కాదు ఆయన వచ్చింది. ఆయన నీ దగ్గర నుంచి ఫలాన్ని ఆపేక్షిస్తున్నాడు. ఫలించి తీరాలి. ఎందుకంటే పరమ తండ్రి చేసే వ్యవసాయంలో మనమంతా పాలిభాగస్థులం. మనం ఫలించాల్సినటువంటి వారం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఎక్కడ నుంచి తెచ్చాడు, ఎక్కడ నాటాడు అని అంటే ఎక్కడ నుంచో తెచ్చాడు. ఒకరు ఏలూరు నుంచి వచ్చారు, ఒకరు విజయవాడ నుంచి వచ్చారు, ఒకరు హైదరాబాద్లో కుకట్పల్లి నుంచి వచ్చారు, మరొకరు ఇంకొక చోట నుంచి వచ్చారు, ఇంకొక చోట నుంచి వచ్చారు, రామ్నగర్ నుంచి కొంతమంది వచ్చారు. అనేక చోట్ల నుంచి వచ్చి మనం ఇక్కడ దేవుని వాక్యాన్ని వింటున్నాం. తల్లి సంఘములో మనమంతా దేవుని కూర్చున్నటువంటి మాటను, విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి గ్రహించగలుగుతున్నాం.
కాబట్టి దేవుని పిల్లలారా, మనం ఒక చోట ఉండి తేబడినటువంటి వారం కాదు. అనేక సందర్భాలలో, అనేక పరిస్థితుల సందర్భాలను బట్టి ఏం జరిగిందంటే పాపములో నుండి రకరకాల ఉద్దేశాల్లోంచి తేబడ్డాం. కాబట్టి మనమంతా ఎక్కడ నాటబడ్డామంటే పరిశుద్ధమైనటువంటి స్థలంలో నాటబడ్డాం. దేవుడు నాటబడిన తర్వాత రోజు దాన్ని చెక్ చేస్తూ ఉన్నాడు. ఆయనకున్నటువంటి అలవాటు, ఆయన నాటి ఎట్లా పడితే అట్లా వదిలి సోమరితనాన్ని సోమరి వ్యవసాయం చేసినట్లుగా ఆయన వ్యవసాయం చేయడం. నీళ్లు పెట్టాలి అని అంటే నీళ్లు పెడతాడు, ఎరువు వెయ్యాలి అని అంటే ఎరువు వేస్తాడు. వాటికి ఏదైనా తక్కువైతే దాన్ని తక్కువ లేకుండా చూసుకుంటాడు ఆయన. పురుగు పడితే సహించాడు ఆయన. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన దీని గురించినటువంటి సంరక్షణ అంటే కేవలం దాన్ని నాటి వదిలేసేటువంటి పరిస్థితి కాదు, దాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ఆ పంటను ప్రేమిస్తున్నాడు. ద్రాక్ష తీగను నాటిన తర్వాత రోజు తాకుతున్నాడు, స్పృశిస్తూ ఉన్నాడు. నీ ఫలింపును చూసి నేను ఆనందపడిపోవాలి, నీ ఫలింపును చూసి నేను సంతోషపడిపోవాలా. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ద్రాక్షరసం కదా నీ నుండి నేను కోరుకున్నాను, నీ నుంచి అటువంటి ఫలింపు కదా నేను ఆశించింది అని చెప్పి ప్రతిరోజు ద్రాక్ష తీగలను తాకుతూ ఉన్నాడు. ఒక వ్యవసాయకునికి ఆ యొక్క అనుభూతి తెలుస్తుంది. తీగలు ఎదుగుతూ ఉన్నప్పుడు, పంట ఎదుగుతున్నప్పుడు, పంట ఫలాలు వస్తున్న ఆ పరిస్థితిలో ఆ సంతోషం ఒక రకంగా ఉంటుంది. ఎందుకనంటే నేను పడిన కష్టం, నేను పడిన శ్రమ, నేను పడినటువంటి వేదన, నేను పడినటువంటి ఉద్దేశం అంతా, సమస్య అంతా కూడా ఆ పంటను చూసేటప్పటికి యజమానికి ఎట్లా ఉంటుందంటే ఎంతో సంతోషం. తన పడిన శ్రమ కానీ ఏ బాధ అతనికి గుర్తు రాదు. ఆ పంటను చూసి ఆనందపడిపోతాడు. రోజు వస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడని మనం మాట్లాడుకోవచ్చు. తన అద్వితీయ కుమారుడు మన కొరకు ప్రాణాన్ని పెట్టేటువంటి విధంగా ప్రేమించాడు. తను ప్రేమించినటువంటి ప్రియ కుమారుడైన క్రీస్తును మన కొరకు అర్పించేటువంటి విధంగా ప్రేమించాడు. అంతకు మించిన ప్రేమ ఉందా? మనం శిలువ ధ్యానాల్లో మాట్లాడుకున్నట్లుగా ఈ లోక ప్రేమలు మనం చూసుకున్నట్లయితే కొద్ది కాలం ఉంటుంది. మన కోసం మరణించేంత వరకు కొన్ని ప్రేమలు మనం చూడగలం. కానీ ప్రభు చూపించినటువంటి ప్రేమ మరణాన్ని జయించినటువంటి ప్రేమ కదా. ఆయన అటువంటి ప్రేమతో ఏం చేస్తూ ఉన్నాడంటే స్పృశిస్తూ ఉన్నాడు, తాకుతూ ఉన్నాడు. ఒకనొక సందర్భంలో నేను అంటాను, పంటను కౌగిలించుకుని ఉంటాడు. ఎందుకంటే ప్రేమించాడు కదా పంటని. నీ ఫలింపు నాకు కావాలి అని, నీ అభివృద్ధి నాకు కావాలి అని, నీ సంతోషం నాకు కావాలి అని దేవుడు కౌగులించుకుని ప్రేమతో పంటను పెంచుతున్నాడు. ఆ యొక్క తోటను పెంచుతున్నాడు. ఆ ద్రాక్ష తీగలను చూసుకుని ఆయన సంతోషపడిపోతున్నాడు. ఒకనొక సందర్భంలో ఏం జరిగిందంటే ద్రాక్ష తోటకు పూత వచ్చింది. ఏమొచ్చిందట? ద్రాక్ష తోటకు పూత వస్తే ఇంకా సంబరమే కదా. త్వరలో ఫలితం రాబోతుంది. చాలామంది బాప్తిసం తీసుకుంటున్నారు, చాలామంది ప్రభునందు రక్షించబడుతున్నారంటే ఎంత ఆనందపడతామండి. పరలోకపు తండ్రి సంతోషిస్తూ ఉన్నాడు అని పోయిన కాలం 14 మంది బాప్తిసం తీసుకున్నప్పుడు ఎంతో ఆనందించాం. పరలోకపు తండ్రి సంతోషిస్తున్నాడు అంటే పరలోకపులో ఉన్నటువంటి దూతలు సంతోషిస్తున్నాయి. దూతలు సంతోషిస్తున్నాయంటే పరలోకపు సామ్రాజ్యం అంతా సంతోషిస్తుంది. పరలోకాన్ని చేరుకునే దేవుని సంఘం అనగా దేవుని రాజ్యమైన దేవుని సంఘం కూడా సంతోషిస్తుంది. సమస్తానికి సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక వ్యక్తి రక్షించబడుతూ ఉన్నాడు. పూత పడితే పని అయిపోదు. పూతను చూసి ఫలాలను ఊహించుకోవద్దు ఎప్పుడు కూడా. కొన్ని లక్షలు కోట్ల విషయాలు ఎప్పుడన్నా మామిడి చెట్టును ఎప్పుడన్నా చూసారా? దాని పూత ఒకనొక సందర్భంలో చూసినట్లయితే చెట్టు మొయ్యగలదా అన్నట్లుగా దాని యొక్క పూత కనబడుతుంది, విస్తారంగా కనబడుతుంది. కానీ దాని ఫలాలు చూసే సమయానికి బహు కొద్దిగా ఉంటాయి. పూతంతా రాలిపోతుంది. కొన్ని పురుగులు తినేస్తాయి, కొన్ని పక్షులు తినేస్తాయి, కొన్ని చీమలు తినేస్తాయి. దారిని అటుపోయేవాడు వచ్చి తుంచుతాడు, ఇటుపోయేవాడు వచ్చి తుంచుతాడు. ఏదో కార్యక్రమాలు జరుగుతాయి. పంట సరైన ఆశించిన రీతిలో రానటువంటి పరిస్థితులు మనం చాలా చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు వాటి సంరక్షణ కొరకు ఏం చేశాడు అనంటే అన్ని విధాలా దాని సంరక్షణ చేపట్టినటువంటి వాడు మన ప్రభువు. అందుకని అంటాడు, ఏమంటాడంటే ఆయన అడవి పంది, చూడండి కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 13వ వచనం. అడవి పంది దాన్ని పెకలించుచున్నది. ఏం చేస్తుందంటే అడవి పంది దేవుడు వేసిన ద్రాక్ష తోటను గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అడవి పందులు వచ్చి ద్రాక్ష తోటలను పెకలిస్తూ ఉన్నాయి. పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నాయి. చాలండి, దానిని తినివేయుచున్నాయి. అక్కడ చూసినట్లయితే అడవి పందులు, పొలంలోని పశువులు ఏం చేస్తున్నాయి? దేవుడు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నటువంటి ఆ తోటలో ఏదైతే ఆ ద్రాక్ష వెళ్ళిందో దాన్ని చూసి దాని దగ్గరకు వచ్చి ఆ పూతను తినేసేటువంటి కార్యక్రమాలు చేపట్టాయి. ఈరోజు సంఘం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఎంతోమంది అడవి పందులు వస్తూ ఉంటారు, అబద్ధ బోధకులు వస్తూ ఉంటారు.
దేవుని వ్యతిరేకమైన ఆలోచన కలిగినటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. సంఘానికి వ్యతిరేకమైనటువంటి ఆ యొక్క విత్తనాలు వేసేటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. దేవుని ఉద్దేశాన్ని పాడు చేసేటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. అందుకని అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట పరమగీతాలు 2వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, పరమగీతాలు 2వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, తోట చెరుపు నక్కలను పట్టుకొనుడి అని అంటాడు. అక్కడ అడవి పందులు పాడు చేస్తున్నాయి, గుంట నక్కలు పాడు చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? ఆ యొక్క ద్రాక్ష తోట వేరు మొదలలో గుంటలు తవి ఏం చేస్తున్నాయంటే వేరు పుచ్చిపోయేటువంటి విధంగా, దానికి బలం లేనటువంటి విధంగా చేస్తూ ఉన్నాయి. క్రమేపీ ఆ చెట్టు చనిపోతుంది. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. నేను 1, 2, 3 సార్లు చెప్తాను, తర్వాత మరోలా చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే అడవి పందులు దాన్ని పెకలిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే చూడండి అమ్మా, మాట చదవండి అమ్మా. పరమగీతాలు 2వ అధ్యాయం 15వ వచనం. పూతపట్టి ఉన్నవి ద్రాక్ష తోట చెరుపు నక్కలను పట్టుకుని చక్కగా ఫలింపును చూసి దేవుడు సంతోషిస్తున్న సందర్భంలో గుంట నక్కలు చేరాయి. మధ్యలో పాడు చేసేటువంటి గుంట నక్కలు చేరాయి, మొక్కను చంపేసేటువంటి గుంట నక్కలు చేరాయి. కొన్ని సందర్భాల్లో పురుగులు పంటను పాడు చేస్తున్నాయి, కొన్ని సందర్భాల్లో అడవి పందులు పెకలిస్తూ ఉన్నాయి. సంఘాన్ని పాడు చేస్తున్నారు, కుటుంబాలను పాడు చేస్తున్నారు, పరిస్థితులను పాడు చేస్తున్నారు, సహవాసాన్ని పాడు చేస్తున్నారు, దేవుని ప్రేమను పాడు చేస్తున్నారు, దేవుని ఉద్దేశాన్ని పాడు చేస్తున్నారు. వారి యొక్క ఉద్దేశము, వారి యొక్క తలంపు అంతా కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపులతో కాపాడుతుంది. అందుకుని ఆ తోట సంరక్షణ విషయమై దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే శ్రేష్టమైనటువంటి తీగను తేవడం మాత్రమే కాదు, సత్తువు కలిగినటువంటి భూమిని ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, బాగుగా దున్ని ఆ రాళ్లను తీయడం మాత్రమే కాదు, ఆయన ఆ వ్యవసాయం పట్ల భారాన్ని కలిగి అడవి పందులను తరిమివేస్తున్నాడు. ఇంకా మనం చూస్తున్నట్లయితే తోట చెరిపేటువంటి నక్కలను పట్టుకుంటున్నాడు. ఆయన వాటిని తరిమేసిన తర్వాత ఏం చేశాడంటే కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 12వ వచనంలో కంచిని ఏర్పాటు చేశాడట. ఎందుకంటే తోట పాడవకూడదు కదా, అడ్డమైన జంతువులు వస్తే సంఘం పాడైపోద్ది. అడ్డమైన వాళ్ళు, అడ్డమైన పరిస్థితిలో ఉన్నటువంటి వారు, తోట చెరిపేటువంటి వాళ్ళు లోనికి ప్రవేశించడానికి ప్రవేశం లేదు. ఆయన కంచి వేశాడు. మరొక సందర్భంలో రాయబడినటువంటి మాట, ఆయన గోడ కట్టాడు. అదే వాక్యంలో మనం ఆ మాటను మనం చూస్తాం. ఆయన గోడ కట్టాడు, కంచి వేశాడు. వాటి యొక్క సంరక్షణ మనం చూస్తున్నట్లయితే ఎంత గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు ఆశిస్తున్నాడో వాటి యొక్క సంరక్షణ చూస్తే మనకు అర్థమవుతుంది. జాగ్రత్త గమనించండి. మీరు ప్రార్థిస్తున్నప్పుడు, మీ కుటుంబాలు శ్రమల్లో ఉన్నప్పుడు, మీరు దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనతో మునిగిపోయినప్పుడు, అయ్యా నాకు ఎవరు ఆధారం లేరయ్యా, నీవు తప్ప నాకు దిక్కు లేదని ఆయన యుద్ధకు వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు, దైవజనురాల దగ్గరికి వచ్చి అమ్మా ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, వేదన ఉందని మోకరించినప్పుడు ప్రార్థన చేసిన అనేక సందర్భాలలో మనకు ఊరట వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం విడుదల పొందినటువంటి పరిస్థితులు ఉన్నాయి, మనం విమోచించబడిన పరిస్థితులు ఉన్నాయి, రోగం పారిపోయిన పరిస్థితులు ఉన్నాయి, అప్పులు తీరిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా మనం గమనించినట్లయితే ఆయన బహుజాగ్రత్త కలిగి మనల్ని పోషిస్తున్నాడని మనకు అర్థం కావాలి. ఈరోజు మనం సత్తువు కలిగిన భూమిలో నాటబడ్డాం. లోకంలో మనం చూసినట్లయితే దేవుని పిల్లలారా, ప్రియ క్రైస్తవ జనాంగం, ఒక మాట చెప్తూ ఉన్నాను, వినండి జాగ్రత్తగా. అబద్ధ బోధలను, అబద్ధ సంఘాలను, అబద్ధ ఆ యొక్క సేవకులను వెంటాడి వాళ్ళ ఆత్మీయ జీవితాలను నరకానికి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులు చాలా వచ్చాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ వచ్చేశాడు అని కొంతమంది బోధిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడలేదు అని కొంతమంది బోధిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు, ఆయన సిలువ దగ్గరికి వెళ్ళాడు కానీ ఆయన మరణించలేదు, పునరుద్ధానుడు అవ్వలేదని కొంతమంది బోధిస్తూ ఉన్నారు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు, ఆయన దేవుని కుమారుడు మాత్రమే అని కొంతమంది బోధిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అలాగంటాను కొంతమంది బోధిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నాలంద విశ్వవిద్యాలయానికి వచ్చి విద్యను నేర్చుకుని ఆ యొక్క ఇశ్రాయేలు దేశం వెళ్ళి విద్యను పంచిపెట్టాడని ఇంకొంతమంది దౌర్భాగ్యులు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని పిల్లలారా, వీటిని వెంబడించేటువంటి వారు లేకపోలేదు. కొన్ని వేల మంది, లక్షల మంది దుర్మార్గమైనటువంటి ఈ దుర్బోధనలను వెంబడించి వారి జీవితాలను, ఆత్మీయ స్థితిగతులను, పరిస్థితులను పాడు చేసుకున్నారు. వాళ్ళ ఆత్మల నరకానికి తీసుకుపోతూ ఉన్నారు. దేవుడు మనల్ని అట్లా ఉంచలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మనకు ఇవ్వబడిన గొప్ప సంఘాన్ని బట్టి దేవునికి స్తోత్రం తెలియజేయండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం? సత్తువ కలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం.
సత్తువ కలిగినటువంటి నెలలో ఉన్నాం. సత్యవాక్యము ప్రకటించబడు చోట మనం నాటబడ్డాం. సత్యవాక్యాన్ని మాత్రమే వినేటువంటి వారిగా మనం ఉన్నాం. దేవుడు మనకి అటువంటి దైవజనులను ఇచ్చారు, అటువంటి సేవకురాలను, అటువంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వారిని మనకు కృపగా దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన వ్యవసాయం ప్రారంభించాడు, ఆయన దున్నాడు, ఆయన భుజాలు కొట్టుకుపోయి ఉండొచ్చు. వ్యవసాయం చేసేటువంటి వారి భుజాలు చూడండి, నల్ల మచ్చలు కనబడతాయి. నేనైతే చూశాను. ఎందుకనంటే నాగలి మోసిన సందర్భం కావచ్చు, నీళ్లను చేతుకున్న సందర్భం కావచ్చు, మట్టిని మోసిన సందర్భం కావచ్చు, ఫలాన్ని దున్నిన సందర్భం కావచ్చు, ఎన్నో సందర్భాలు మనం చూసినట్లయితే వారి యొక్క శ్రమ, వారి యొక్క బాధను మనం అర్థం చేసుకోవచ్చు. పరమ తండ్రి మనల్ని వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఆయన బాధ అనుభవించి వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎంత అనుభవించాడు బాధ అనంటే, ఆయన కుమారుని నీ కొరకు నా కొరకు బలిచ్చాడు అనంటే ఊరికనే ఆయన బాధపడకుండా బలిచ్చాడు అని అనుకుంటున్నారా? బలిగా ఆయనను బాధపడకుండా బలి అంగీకరించాడు అని అనుకుంటారు. వేదనతో ఆయన హృదయం నొచ్చుకుపోయింది. ఆయన ఎంతో దుఃఖించాడు, తండ్రి దుఃఖించాడండి. ఈరోజు దేవుని ఆత్మ మీతో మాట్లాడుతుంది. ఆయన శ్రమను గుర్తించాలి. నువ్వు ఆయన వ్యవసాయంలో, మరలా చెప్తున్నాను, ఒక భాగమై ఉన్నావు. ఆయన రాళ్లను ఏరి రాళ్లను త్రిసి పక్కన పడేశాడు. ఆయన ఐగుప్తులో నుండి పాపపు స్థితిలో ఉన్నటువంటి నిన్ను పరిశుద్ధమైనటువంటి స్థలానికి తీసుకుని వచ్చాడు. శ్రేష్టమైన వ్యక్తిగా నిన్ను మార్చడానికి, శ్రేష్టమైన తీగగా నిన్ను ఇక్కడ నాటాడు. సత్తువ కలిగినటువంటి భూములో సత్యవాక్యము ప్రకటించబడు చోట నిన్ను ఆయన ఎత్తిపట్టుకున్నాడు. అడవి పందులు వచ్చాయి చాలా సందర్భంలో, గుంటనక్కలు వచ్చాయి చాలా సందర్భంలో. వాటిని తరిమి కొట్టాడు, చుట్టూ కంచెను వేశాడు, చుట్టూ గోడను కట్టాడు. ఫలింపు ఎట్లా ఉండాలి చెప్పండి ఒకసారి. ఫలింపు ఎట్లా ఉండాలి చూడండి. పరమగీతాలు 8వ అధ్యాయం 2వ వచనం చూస్తే ఒక అద్భుతమైనటువంటి మాట, పదజాలను అక్కడ వాడుతూ ఉంటాడు. ద్రాక్షరసం యొక్క ఫలింపును గూర్చి పరమగీతాలు 8వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు మార్గదర్శిని అవుదును, నా తల్లి ఇంట చేర్చుదును, నీవు నాకు ఉపదేశం చెప్పుదువు. సంభార సమ్మేళిత ద్రాక్షరసమును అంటే ద్రాక్షరసంలో శ్రేష్టమైన ద్రాక్షరసం ఉంది. అది ఎట్లాంటిది అంటే సంభార సమ్మేళిత ద్రాక్షరసం. అంటే దాని యొక్క ఫలాలు ఎట్లా ఉంటాయి అని అంటే, నిజంగా కానాను దేశంలో ఒక ద్రాక్ష గెల ఎలా తీసుకుని వెళ్ళారట? ఇద్దరు మోసుకుని వెళ్ళారట. ఆ విషయాన్ని మనం చదువుకున్నాం అనేక సందర్భాలలో. ఒక ద్రాక్ష గెలను ఇద్దరు మోసుకుని వెళ్ళారట. అంటే అంత శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా మీరు ఫలించాలి ఆయన కోరుకుంటున్నాడు. సంభార సమ్మేళిత ద్రాక్షరసంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు వ్యవసాయం చేస్తున్నాడు కదా, ద్రాక్షవల్లి దేవుడు నిన్ను వ్యవసాయం చేస్తున్నాడు కదా, నువ్వు ఎట్లా ఫలిస్తావు అని మనం నిజంగా ద్రాక్షవల్లిని అడిగితే అదేం మాట్లాడద్దో చెప్తా తెలుసా మీకు? ద్రాక్షవల్లి మాటల్లోనే విందాం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూస్తే సాక్షాత్తు ద్రాక్షవల్లి మాట్లాడుతుంది అక్కడ ఉపమాన రీతిగా. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. సంతోషపెట్టు, నా ద్రాక్ష రసమును నేను ఇయ్యక మాని. ద్రాక్ష చెట్టు అంటుంది ఏంటి అనంటే, దేవునిని మానవుని సంతోషపెట్టు, ద్రాక్షరసము నేను ఇయ్యటం మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుతాక నన్ను మీరు రాజుగా ఎన్నుకుంటున్నారు. చెట్లన్నీ వచ్చినాయి ద్రాక్షవల్లి దగ్గరికి. నువ్వు రాజుగా ఉండానంటే ఉన్నాయి. నువ్వు రాజుగా ఉంటే మేమంతా నీ కింద ఉంటాం, నువ్వు మాపై అధికారిగా ఉంది కానీ అనేటువంటి మాట మాట్లాడగానే ద్రాక్షవల్లి ఏం మాట్లాడుతుందనంటే, నీ మీద అధికారిగా ఉండడానికో, నీ మీద పెత్తనం చేయడానికో, మీ అందరి మీద నేను గొప్పవాడిని అని అనిపించుకోవడానికో ఎంత మాత్రము కాదు, కానీ నేను మొట్టమొదట దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఎందుకనంటే నా ఫలాలు దేవునికి అర్పించాలి. నన్ను భూమి మీద పుట్టించిన విధానాన్ని బట్టి, దేవా నీ కొరకు ఎంతగా ఫలించానో చూడయ్యా, సంభార సమ్మేళిత ద్రాక్షరసాన్ని ఇచ్చే ద్రాక్ష తీగలుగా నేను ఫలించాను, ఇదిగో ప్రభువా అని ప్రభువుకు చూపించాలి నా ఫలాన్ని. ఇది ఎవరంటున్నారు అంటే ఒక ద్రాక్షవల్లి మాట్లాడుతుంది. ముందు దేవుణ్ణి సంతోషపెట్టాలని ద్రాక్షవల్లి కోరుతుంది. దేవుని పిల్లలారా, దేవుని తోటలోని ద్రాక్షవల్లులారా, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు, మీ ఫలింపు ఎట్లా ఉంది? చూపు చెడిపోయిందండి, మాట పాడైపోయిందండి,
ఇష్టానుసారమైనటువంటి క్రియల్లో పట్టబడ్డానండి. హృదయం అవిధేయతకు వెళ్ళిపోయిందండి. దేవునికి లోబడే మనస్సు లేకుండా పోయిందండి. నేను నాటబడింది సత్తువ కలిగినటువంటి చోటనే. దేవుడు నన్ను ఐగుప్తు నుండి తీసుకుని వచ్చాడు. నన్ను వ్యవసాయం చేయడానికి ఆయన ఎంతో శ్రమపడ్డాడు. అందరూ నీళ్లు పెట్టి వ్యవసాయం చేస్తే నా తండ్రి కుమారుని రక్తం పెట్టి వ్యవసాయం చేశాడండి. నా కుమారుని రక్తం పెట్టి వ్యవసాయం చేశాడు. నేను ఎట్లా ఫలించాలని ఒకసారి ఆలోచించుకోవాలి. మన ఫలింపు ఎట్లా ఉంది? ఆయన కోరుకుంటున్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన నీ దగ్గర నుంచి మంచి ఫలాలు, సంభార సమ్మేళిత ద్రాక్షరసాన్ని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఏమండి, ఇంత కష్టపడినటువంటి తండ్రి ఈ విధమైనటువంటి ఆశయాన్ని కలిగి ఉండడం తప్ప? చెప్పాలి. దేవుడు మీ పట్ల ఫలాన్ని ఆశించడం తప్ప? భుజాలు కొట్టుకుపోయి శ్రమ పడ్డాడు, రక్తాన్ని చిందించాడు. ఆయన ఏదీ తక్కువ చేయలేదు. అన్ని పోషక పదార్థాలు భూమిలో పెట్టాడు. మంచి చోట నిన్ను నాటి పెట్టాడు. ఏ విధమైనటువంటి లోటు లేదు. నువ్వు కష్టపడాల్సిన స్థితి కాదు, ఆయన కష్టపడ్డాడు నీ బదులు కష్టం. నువ్వు భారాన్ని మోయాల్సిన స్థితి కాదు, నీ వ్యాధులను ఆయనే భరాయించాడు. ఆయనే నీ మీద పడేటువంటి దెబ్బలు ఆయనే భరాయించాడు. ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టబడింది నీ ఆలోచనలు బట్టే కదా. నీ కాళ్ళు చేతులతో చేసిన పాపాన్ని బట్టి శిలలు, బళ్ళెప్పు పోటు, శరీరం అంతా గాయాలు. నిజంగా ఇంత దారుణమైనటువంటి శ్రమ పడినటువంటి మన ప్రభువు మన పట్ల ఫలాన్ని ఆశించడం తప్ప? కొన్ని చెట్లు ఉంటాయండి, గొడ్డుమూతి చెట్లు అండి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఉంటాయండి, గొడ్డుమూతి చెట్లు ఉంటాయి. ఎందుకని ఆ మాట అంటున్నానంటే, ఎన్ని సంవత్సరాలైన జీవితంలో ఫలింపు ఉండదు. దేవుని కొరకు బ్రతుకుండదు. దేవుని కొరకు జీవించే జీవితం ఉండదు. ఏంటయ్యా అనంటే, రోజు మందిరానికి వస్తూ ఉన్నాం, రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేసే వెళ్ళిపోతే నీ ఫలింపు ఎట్లా ఉంది అని దేవుడు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నీకు ఏ ఫలింపు ఉండదు. ఆయనకి ఎంత కోపం వస్తుందో తెలుసు అంటారా? ఆయన లోటేమి లేకుండా పెంచాడు. మళ్ళీ చెప్తున్నా, ఆయన లోటు లేకుండా పెంచాడు, ఆయన తప్పు లేకుండా పెంచాడు. కోపం వస్తుంది, కోపం సహజం. ఒకరోజు కష్టం కాదు, 2 రోజుల కష్టం కాదు, ఒక జీవితకాలం కష్టం నీకు. అది నీ జీవితకాలాన్ని ఆయన పెంచి పోషిస్తూ ఉన్నాడు. నీ జీవితకాలంలో ఎన్నో సందర్భాలు నేనున్నాను కదా, నువ్వు భయపడకు, నీతో నేను ఉంటాను. నిన్ను కౌగులించుకున్నాడు ఆయన, నిన్ను హత్తుకున్నాడు, నేను నీకు ఉన్నానని చెప్పాడు, నిన్ను ధైర్యపరచాడు, నీ కొరకు మరణాన్ని జయించాడు. ఎంత చేసినటువంటి వ్యక్తి నీ యొద్ద నుంచి మరలా చెప్తూ ఉన్నాను, ఆయన నీ యొద్ద నుండి ఫలింపు ఆశిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, ఫలింపు లేదా? గట్టిగా చెప్పండి. ఫలిస్తానన్న వాళ్ళు చెప్పండి దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఏం ఆశిస్తూ ఉన్నాడంటే, నీ యొడల విస్తారమైనటువంటి ఫలాన్ని. ఇందాక మనం చదువుకున్నాం, సంభార సమ్మేళిత ద్రాక్షరసం. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసాం, దేవునిని మనుషులను సంతోషపెట్టు ద్రాక్షరసము నేను ఇయ్యుట మాని మీ మీద అటు ఇటు ఊగడానికి కాదు. చాలామంది చూడండి, వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోరు, ఎదుటివారిలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దేటువంటి కార్యక్రమాన్ని చేపడతారు. అది పెద్ద యజ్ఞంగా పట్టుకుంటారు. అందులో ఏ విధమైనటువంటి కాంప్రమైజ్ అవ్వరు. వారి గురించి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అని అంటే, ఒక న్యాయవాదిలాగా మాట్లాడతారు. ఎదుటివారి గురించి మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతారు అని అంటే, ఒక జడ్జిలాగా మాట్లాడతారు. మనిషి పరిస్థితులు అట్లా అయిపోయినాయి. కాబట్టి ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద అటు ఇటు పోగడానికి కాదు, మన సొంత ఫలింపు దేవుని పట్ల ఎట్లా ఉంది. మనం దేవుణ్ణి సంతోషపెడుతున్నామా, దేవుణ్ణి దుఃఖ పెడుతున్నామా? మరి దేవుని తోట ఎట్లా ఉందో చూసేద్దాం మనం. దేవునికి స్తోత్రం తెలియజేయండి. హల్లెలూయా. చూడండి దాని ఫలింపు ఎట్లా ఉంది అని అంటే, చూడండి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుతూ ఉండండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి తవ్వించాడు. ఎందుకు వేయించాడు? బురుజు ఒకటిని చిన్న తొట్టి చేయించాడట. ఎందుకనంటే ఇవి తప్పనిసరిగా ఫలిస్తాయి. ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఫలిస్తారు కదా, ఇవి తప్పనిసరిగా ఫలిస్తావి. ఆ ద్రాక్ష పండ్లన్నీ తీసుకొచ్చి ఆ బురుజులో వేసి త్రొక్కుతూ ఉంటే అందులోంచి ఏమొస్తుంది అని అంటే, ద్రాక్షరసం ఆ తొట్టులోనికి వస్తూ ఉంటుంది. పక్కన చిన్న తొట్టు ఉంటుంది, పెద్ద బురుజు ఉంటుంది. బురుజులో ద్రాక్ష పళ్ళన్నీ వేస్తారు. దాన్ని త్రొక్కుతూ ఉన్నప్పుడు ఏం జరుగుద్ది అంటే, పక్కన ఉన్నటువంటి చిన్న తొట్టులోనికి ఆ ద్రాక్షరసం అంతా తొక్కినట్లుగా ఆ యొక్క కాళ్ళ మధ్యన లేకపోతే ఆ యొక్క మిషన్ల మధ్యన నలిగినటువంటి ద్రాక్ష పళ్ళు మంచి శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసాన్ని ఇస్తున్న సందర్భం మనకి కనబడుద్ది. దేవుడు మన పట్ల ఆశించింది అదే. చదవమ్మా.
దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని, ద్రాక్ష చెట్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను. కానీ అది కారు ద్రాక్షలు కాచెను. చాలండి. ఎటువంటి ద్రాక్షలు కాసిందంట? ఎలాంటి చూశాడు దేవుడు? ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడు చూడండి. ఒక బురుజు ఒకటి చేయించాడట, అన్ని రెడీగా పెట్టుకున్నాడు, ఫలాన్ని చూశాడు, సంతోషపడిపోయాడు, కౌగిలించుకున్నాడు, డైలీ వాటిని ఎంతో ప్రేమించాడు, ప్రేమగా పెంచాడు. ఏమండి, ఇట్లా కాయడానికి మనస్సాక్షి ఉండాలా? మనస్సాక్షి ఉండాలా వద్దా చెప్పండి? ఆ ద్రాక్ష తీగలకు నోరు లేదు కానీ ఈ ద్రాక్ష తీగలకు నోరుంది. ఆ ద్రాక్ష తీగలు నడవలేవు కానీ ఈ ద్రాక్ష తీగలు నడుస్తాయి. ఆ ద్రాక్ష తీగలు చూడలేవు కానీ ఈ ద్రాక్ష తీగలు చూస్తాయి. అందుకని నిజంగా ఆయన మాట్లాడినటువంటి మాట ఇందాక పక్కన పెట్టమన్నాను కదా, నేను నిజమైన ద్రాక్షవల్లిని. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి ఘనంగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఎందుకనంటే ఆయన చిత్తాన్ని ఎరిగిన ద్రాక్షవల్లిని, ఆయనకు అనుకూలంగా పండిన ద్రాక్షవల్లిని, ఆయనకు అనుకూలంగా ఫలించిన ద్రాక్షవల్లిని, ఆయన కొరకు పనిచేసే ద్రాక్షవల్లిని, ఆయన కొరకు నిలబడే ద్రాక్షవల్లిని, అవసరమైతే ఆయన కొరకు ప్రాణాన్ని సహితము అర్పించే ద్రాక్షవల్లిని. అందుకని ప్రభు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని. దేవునికి స్తోత్రం చెప్పండి. నా మాటలు స్పీడ్ అయితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, క్రమేపీ దాన్ని స్పీడ్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తా. కాబట్టి దేవుని పిల్లలారా, స్పష్టంగా ఇక్కడ మనం ఆ విషయాన్ని మనం చూడొచ్చు. అవునంటారా కాదంటారా? కారు ద్రాక్షలు కాస్తావా? ఇర్మియా గ్రంథం 2:21 కూడా చూడండి, అక్కడ కూడా ద్రాక్షవల్లి చక్కగా ఫలించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథం 2:21. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని కేవలము నిక్కమైన విత్తనము వలన. నిక్కమైన విత్తనం అంటే చాలా శ్రేష్టమైన దానిగా నిన్ను నాటాను. చదవమ్మా. నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె. ఎటువంటి ద్రాక్షవల్లి కాసిందంటే ఇక్కడ ద్రాక్ష చెట్టు? అయ్యో, పంట అంతా అట్లాగే ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే కారు ద్రాక్షలు కాసింది. ఇక్కడ చూస్తే అంటే జాతిహీనపు ద్రాక్షవల్లి. ఇదా దేవుడు నీ దగ్గర నుంచి ఆశించింది? దేవుని పిల్లలారా, మన దగ్గర నుంచి దేవుడు ఆశించిన ఫలం అది కాదు. నిన్ను ప్రేమగా పెంచింది దానికోసం కాదు, నిన్ను నడిపించింది ఆ విధమైన ఫలాలు ఇస్తామని కాదు. ఆయన ప్రేమగా చూసింది, నీ కొరకు ప్రాణాన్ని సహితం అర్పించింది. ఆయన నిజంగా ఎంత దారుణమైన వెన్నుపోటు అంటారు అది. దేవుడు ఎంత బాధపడతాడు, ఎంత వేదనకు గురి చేయబడతాడు. ద్వితీయోపదేశకాండము 32:32 అక్కడ ఏం కనబడతాయి అంటే పిచ్చి ద్రాక్షలు కనబడతాయి, వెర్రి ద్రాక్షలు. ఏ ద్రాక్షలట చదవవసరం లేదమ్మ, రాసుకోండి. పిచ్చి ద్రాక్షలు కనబడతాయి. ఇంకా మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 4:39 వెర్రి ద్రాక్ష తీగలు, అక్కడ వెర్రి ద్రాక్ష ఆకులు తీసుకొచ్చి వంట వండడానికి కార్యక్రమం చేసినట్లుగా కనబడుతుంది. అక్కడ స్పష్టంగా మనం చూడొచ్చు, దైవజనుడు ఆ కొండలో విషం ఉంది అని అక్కడ మాట్లాడినటువంటి సందర్భం దైవజనుడు మాట్లాడినట్టుగా మనకి కనబడతాం. ఎక్కడ చూసినా ఏముంది? ఎక్కడ చూసినా కారు ద్రాక్షలు, ఎక్కడ చూసినా జాతిహీనపు ద్రాక్షలు, ఎక్కడ చూసినా వెర్రి ద్రాక్షలు, ఎక్కడ చూసినా పిచ్చి ద్రాక్షలు. దేవుని యొక్క చిత్తం పాడు చేసేశారు మనుషులందరూ కలిపి. అందుకని ఒక ద్రాక్ష తీగ నిలబడింది. ఏంటంటే, తండ్రి నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తా, నీ కొరకు నేను ఫలిస్తా. ఎంత ఫలిస్తాను అని అంటే, నేను ఫలిస్తానుగా ఒకసారి చూడు, మరణాన్ని జయించేంత. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వీటన్నిటి మీద దేవుని యొక్క తీర్పు కనబడతా ఉంది. కీర్తనల గ్రంథం 78:47 వడగండ్ల చేత నేను ఆ ద్రాక్ష తోటను పాడు చేసేదనని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 5:5-7 మనం చదివినట్లయితే 5-7 గోడ పడగొడతానంటున్నాడు, కంచి తీసివేస్తానంటున్నాడు, వర్షం రాకుండా చేసి ఆ ద్రాక్ష తీగలన్నిటినీ కూడా ఎండగొడతానని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కోపం వచ్చేసింది, భయంకరమైనటువంటి ఉగ్రుడైపోయాడు. ఆకాశం నుంచి వడగళ్ళ పడడానికి సిద్ధంగా ఉన్నాయి, వర్షం ఆగిపోయింది, ఫలింపు ఆగిపోయింది, దేవుని ప్రేమ ఆగిపోయిందనే చెప్పాలా. దేవుని ఉగ్రత ప్రారంభమైంది. దేవుడు నీకు సమీపముగా ఉండగానే నువ్వు దేవునికి మొరపెట్టు, ఆయన నీకు దగ్గరగా ఉండగానే ఆయన వైపు తిరుగు. లేదంటే నువ్వు ప్రార్థించినా, అరచినా, గోజాడినా అవకాశం లేనటువంటి పరిస్థితులు వస్తాయేమో. తండ్రి ఒక్క ఆశీర్వాదమైనను లేదా? ఎవరన్నారు ఈ మాట? ఏశావు. ఒక్క ఆశీర్వాదం కూడా లేదు కుమారుడా. పరిస్థితి దాటిపోయిన తర్వాత నీకేది మిగలదు. ఆ యొక్క ఇస్కరియోతు యోధ పరిస్థితి దాటిపోయింది, ఉరేసుకుని చచ్చాడు.
ఆ యొక్క పరిస్థితి దాటిపోయిన తర్వాత వారి యొక్క పశ్చాత్తాపం ఉపయోగపడదు. కాబట్టి దేవుని పిల్లలారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఆయన యొక్క ఉగ్రత ఉంది. ఆ సందర్భంలోనే ప్రభు ఏమన్నాడంటే, తండ్రి నేను వచ్చాను, ఇదిగో నన్ను బట్టి వారిని క్షమించు, నేను నరకబడతా. ఏం చేయబడతా? అందుకుని మనమంతా ఫలించాలని, ఈ తీగలన్నీ ఆ తీగతో అంటుకట్టబడాలని ఆయన నరకబడ్డాడు, ఆయన చెక్కబడ్డాడు, ఆయన కొయ్యబడ్డాడు. ఇక్కడ మరొక విషయం ఉంది. నువ్వు కూడా నరకబడితేనే, నువ్వు కూడా చెక్కబడితేనే, నువ్వు కూడా పరిపూర్ణం చేయబడేది ఎప్పుడో తెలుసా? నీకు నువ్వుగా అంగీకారయోగ్యంగా దేవునికి తెలిపి, అయ్యా నేను నా సొంతానికి ఫలించలేకపోయాను, నా సొంతానికి నేను ఏమీ చేయలేకపోయాను ప్రభువా, నన్ను క్షమించు, నీ కుమారునితో నన్ను అంటుకట్టు ప్రభువా, నేను క్రీస్తులో ఉండి ఫలించాలనుకుంటున్నానని ప్రభువుకి ప్రార్థించి ఒక నిర్ణయం తీసుకుని మన సమయాన్ని, మన పరిస్థితిని ప్రభువుకి అప్పగించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి ఘనంగా. ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆయన ఉగ్రత కొరకు ఎదురు చూస్తున్నావా? ఫలింపు ఇప్పటికైనా మార్చుకుంటావా? క్రీస్తుకు అంటకట్టబడేటువంటి స్థితిలో నువ్వు ఉండే పరిస్థితి నీకుందా? ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను నిజమైన ద్రాక్షవల్లిని, ఎవడైనా నా దగ్గరికి వస్తే నిండారుగా ఫలిస్తాడు, నా బట్టి వాడు ఫలిస్తాడు. దేవునికి స్తోత్రం తెలియజేయండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయనలో ఏకీభవించి, ఆయనతో ఏకీభవించి శ్రమలను ఓర్చి ప్రభువుతో నిలబడి నిండారుగా సమ్మేళిత ద్రాక్షరసం ఇచ్చేటువంటి ద్రాక్ష పళ్ళు వలె, దేవునిని మనుష్యులను సంతోషపెట్టేటువంటి వారి వలె ఫలించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడి పరిశుద్ధమైన వాక్యం జీవించి ఆశీర్వదించి కృప చూపించునుగాక. ఆమెన్.